గత వారం రోజులుగా పాకిస్తాన్ మరియు భారత్ మధ్య ఎడతెగని యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న మిసైళ్ళన్నింటినీ కూడా మన దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆ దేశం నుంచి ప్రయోగిస్తున్న పాకిస్తాన్ సైనికులు ప్రయోగిస్తున్న ప్రతి డ్రోన్ మిసైల్ కూడా తిరిగి వారి దేశంలోనే పడే విధంగా ఫెయిల్ అయ్యే విధంగా రాకెట్లను మనం ప్రయోగిస్తూ వాటిని అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను కూడా మనము నాశనం చేశాం. దాదాపు లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్లో గల అత్యంత కీలకమైన ఎయిర్ బేస్లను కూడా మనము నాశనం చేయడం జరిగింది. దీనితో దిక్కుతోచిన స్థితిలో పాకిస్తాన్ అమెరికా యొక్క కాళ్ళ మీద పడి ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చండి, మేము యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఎందుకంటే రేపు ఏదైనా మిసైల్ ప్రయోగించాలంటే కూడా అక్కడ ఎయిర్ బేస్ అయితే ఏదైతే ముఖ్యమైన అవసరం ఉందో అలాంటి ఎయిర్ బేస్లను ఇండియా నాశనం చేసింది. మేము యుద్ధం చేయలేని స్థితిలోనే ఉన్నామంటూ అమెరికా యొక్క కాళ్ళ బేరానికి వెళ్ళింది, మధ్యవర్తిత్వం చేయమని అమెరికా దగ్గరికి వెళ్ళింది. ట్రంప్ కూడా సానుకూలంగానే పాకిస్తాన్ ఏడుస్తూ తమ దగ్గరికి వచ్చింది, ఇకనైనా వింటుంది కావచ్చు అనే ఉద్దేశంతో తను కూడా భారత్కు డైరెక్టర్ ఆఫ్ జనరల్ అఫైర్స్కు ఫోన్ చేసి, అంటే త్రివిధ దళాల అధిపతి శాఖకు ఫోన్ చేసి ఏదైతే పాకిస్తాన్ చెప్పిన మాటలను చెప్పి మీరు యుద్ధాన్ని ఆపండి, మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను, నేను మధ్యవర్తిత్వం చేస్తాను అని ఆయన మాట్లాడారు. దీంతో ప్రపంచ దేశాల ముందు మన భారత్ కూడా పలుచన కావద్దు, ఒక పెద్దగా వ్యవహరించి దేశాన్ని యుద్ధం ఆపాలని, మాకు కూడా ఏమాత్రం కూడా యుద్ధం చేయాలనే ఆలోచన లేదు. మా సమస్యల్లా పాకిస్తాన్ ఏదైతే మా దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందో, 75 సంవత్సరాలుగా మా దేశంలోని కాశ్మీర్ను ఆక్రమించుకొని తను తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఆ కాశ్మీర్ను మా దేశంలో అప్పగించాలి, మా ఇవే 2 డిమాండ్లు అని చెప్పేసి ఇండియన్ చెప్పడం జరిగింది. దానికి కూడా ట్రంప్ సరేనంటూ చర్చల ద్వారా మనం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేద్దామంటూ ముగించారు. అదే విషయాన్ని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మనం ఇదంతా నిన్నటి సంగతి. కానీ ఈరోజు పాకిస్తాన్లో దారుణమైన సంగతి ఏమిటంటే, ఆల్రెడీ ఇటు కాల్పుల విరమణ ఒప్పందం, ఇటు చర్చలు కొనసాగుతాయి అని చెప్పి ఇరు వర్గాలు ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ కూడా ముందట నిలబడి నేను కాల్పులు తగ్గించుకుంటున్నాను, విరమించుకుంటున్నానని చెప్పి కాల్పులను విరమణ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రము తన వక్ర బుద్ధిని చాటుకుంది. కుక్కలాగా, గోతిలాగా, నక్కలాగా తన బుద్ధిని చాటుకొని తిరిగి భారత సైన్యం పైకి డ్రోన్లను పంపించింది, మిసైల్స్లను కూడా పంపించడం జరిగింది. అయితే వాటిని శ్రీనగర్లో ఉన్న మన సైనిక దళాలు కూడా సమర్థవంతంగా ఎదుర్కొని గాలిలో ఉన్న వాటిని భారత్లో పడకుండా పేల్చివేయడం జరిగింది. అయితే ఇదంతా ఇటు కాల్పుల విరమణ జరిగిన కేవలం 2-3 గంటల లోపట్నే తన వక్రబుద్ధిని చాటుకున్న పాకిస్తాన్కు గట్టిగానే బుద్ధి చెబుతామంటూ ఈరోజు ఉదయం మన త్రివిధ దళాల ఆర్మీ ఎయిర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రకటించడం జరిగింది. మేము కాల్పుల విరమణను మీరు కనుక ఏదైతే నిర్ణయం చేసుకుందామని చెప్పేసి ఒక మాట మీద ఉన్నామో దానికి అనుగుణంగా మేము కాల్పులను ఆపామే తప్ప యుద్ధాన్ని విరమించుకోలేదు. మీరు కనుక ఒక్క బుల్లెట్ పేల్చినా మేము మిసైల్ని పంపిస్తామంటూ మన ఎయిర్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈరోజు పాకిస్తాన్లో కూడా చూస్తూ ఉంటే దారుణమైన సంఘటన మనకు కళ్ళకు కనబట్టినట్టు కనబడుతూ ఉంది. అక్కడున్న పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి ఎంత నీచంగా ఉంది అంటే, సాధారణంగా రాజకీయ నాయకులు లేదా మిలిటరీనో ప్రజలను ఏకం చేయడము లేదా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పాకిస్తాన్లో దురదృష్టమైన సంఘటన పరిస్థితి ఏమిటి అంటే, తీవ్రవాదులు రాకెట్ లాంచర్లు AK-47 గన్లతో ఇస్లామాబాద్లోని వీధుల్లో దాదాపు వేలాది మంది ర్యాలీగా తీసి మన భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మేము యుద్ధాన్ని ఆపడం లేదు, భారత్ అంతు చూస్తామంటూ వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది, ర్యాలీలు తీయడం జరిగింది. బహిరంగంగా, అది సీక్రెట్గా కాదు, బహిరంగంగా ఒక తీవ్రవాదులు ఇంత ఓపెన్ ఛాలెంజింగ్గా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ తీయడం అన్నది ప్రపంచ చరిత్రలో కూడా ఇది మనం మొట్టమొదటిసారి అని అనుకోవచ్చు. అంతటి పరిస్థితిలో పాకిస్తాన్ ఇవాళ ఉంది.
దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కూడా దాని ప్లే అవుతా ఉంది. దాని ట్విట్టర్లో కూడా చూపించడం జరిగింది. చూడండి, ఏదైతే రాకెట్ లాంచర్స్ అంటే పాకిస్తాన్ ఎప్పటికీ మారదు. పాకిస్తాన్ అనేది మార్పు అనేది పాకిస్తాన్ జీవితంలో కూడా జరగని పని అనేది మనకి ఇక్కడ తేట తెల్లమవుతుంది. కేవలం అది ట్రంప్, ఎందుకంటే ట్రంప్ చెప్పినప్పటికీ కూడా లాభం ఎవరికండి? అమెరికాకి. ఎందుకంటే డబ్బులు మనం భారతదేశం ఎంత అడ్డుకున్నా కూడా నిన్న IMF నుంచి రుణం దాదాపు $100 బిలియన్ రుణం ఇవ్వడం జరిగింది. 25,000 కోట్ల రూపాయలు రుణాన్ని పాకిస్తాన్కి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కు అమెరికా మంజూరు చేసింది. అంటే దాని అర్థము అక్కడ అమెరికా డబ్బులు ఇస్తుంది, పాకిస్తాన్ మన దేశం మీద యుద్ధం చేయడానికి ఆయుధాలు కొంటుంది, ఆ ఆయుధాలను మళ్ళీ తిరిగి అమెరికా అమ్ముతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధంలో చూసాం. యుద్ధాన్ని ఆపండి అంటూ మధ్యవర్తిత్వం చిలుక పలుకులు పలికిన అమెరికా జర్మన్ ద్వారా ఉక్రెయిన్కు ఆయుధాలను అమ్ముతోంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అమెరికా కావాల్సింది వ్యాపారము. ఎవడెక్కడ పోతుంది, నా పెద్దన్న పాత్ర నాకు ఉండాలి, మిగతా దేశాలన్నీ నాశనం కావాలనేది సిద్ధాంతం ఇక్కడ అమెరికాకు ఉంటుంది. అంతే తప్ప వేరే ఏమీ లేదు. అయితే మనం ఇక్కడ కూడా చూద్దాం, మరి మన దేశం కూడా ఒప్పుకుంది కదా అని మనం అనుకోవచ్చు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది, ప్రధానమంత్రి నోటి నుండి అసలు మాట రాలేదు. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చాలా వరకు కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కొంతమంది నిన్నటి దాకా యుద్ధం చేయడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, జన నష్టం జరుగుతుంది, యుద్ధాన్ని ఆపండి, చర్చలు మొదలుపెట్టండి అన్న సన్నాయి నొక్కులు నొక్కిన కొంతమంది కుహనా సెక్యులర్ లిబరల్స్ ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, మోడీ ఓడిపోయాడు, మోడీ వెనక్కి తగ్గాడు, యుద్ధం ఆపడం వల్ల ఇంకెంత పాకిస్తాన్కు పై చేయి ఇచ్చినట్లు అవుతుంది అంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు మళ్ళీ వాళ్ళే ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు. మీరు గ్రహించండి, వాస్తవంగా మోదీజీ ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నుండి కానీ, మోదీజీ నోటి నుండి కానీ, ప్రధానమంత్రి కార్యాలయం నుండి కానీ ఈ యొక్క సంఘటన కాల్పుల విరమణకు సంబంధించిన నోటీసు కానీ వచ్చిందా? అసలే రాలేదు. ఎందుకు అంటే మోదీజీ ఈరోజు తీవ్రంగా ప్రకటించారు. ఎందుకంటే ఏదైతే నిన్న సైన్యము నిలుపుదల చేస్తున్నాము, యుద్ధాన్ని కాస్త నిలుపుదల చేస్తున్నామని ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ తన కుక్క బుద్ధిని చాటుకొని మళ్ళీ మిస్సైళ్లను ప్రయోగించిందో, వెంటనే ఈరోజు మోదీజీ కూడా మళ్ళీ సైన్యానికి తీవ్రంగా ఇంకా ఫుల్ పవర్స్ ఇచ్చారు. మేము యుద్ధాన్ని ఆపలేదు, కేవలం యుద్ధ విరమణ కాల్పులను ఆపడం జరిగింది. ఎందుకంటే మాకు కావాల్సింది కాశ్మీర్ ఉగ్రవాద నిర్మూలన. ఈ రెండు సఫలీకృతమైనాడే మేము వెనక్కి తగ్గుతాం. అంతవరకు అస్సలు అడుగు కూడా వెనక్కి ఇంచు కూడా కదిలే ప్రసక్తి లేదు అంటూ దేశానికి సమాచారం ఇచ్చారు, సైన్యానికి ఉద్బోధన ఇచ్చారు. సైన్యానికైతే మరీ తీవ్రంగా ఒకే ఒక్క మాట చెప్పారు, పాకిస్తాన్ నుంచి ఒక్క బుల్లెట్ వచ్చినా చాలు, మీరు మిస్సైల్ వదలండి, అంటే ఆడ బుల్లెట్ పేలిస్తే మీరు మిస్సైల్ వదిలేయండి అని చెప్పేసి ఇంకా ఫుల్ పవర్స్ ఇచ్చారు. మొన్ననే మనకు సైన్యానికి పూర్తి పవర్స్ ఇచ్చిన సంగతి, మీ ఇష్టం ఉన్నట్లుగా చేయండి, మీ నిర్ణయానుసారంగా చేయండి, మీకు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అలానే యుద్ధం చేయండి, మీకు మొత్తానికైతే మనం పాకిస్తాన్ పీచమడచాలని చెప్పి ఏదైతే చెప్పాడో దాన్ని ఇంకా బలం చేకూర్చేలా పాకిస్తాన్ వైపు నుంచి ఒక బుల్లెట్ వచ్చిన మిసైల్ను వారి మీద వేయండి అని చెప్పేసి ఇంకా ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ దీని అర్థము మన దేశము పరంగా, అంటే మనల్ని మనం స్వతహాగా ముందడుగు వేసి యుద్ధానికి వెళ్ళడం అనేది కుదరదు, చేయము.
కానీ అవతలోడు ఏదైనా చెయ్యడానికి ప్రయత్నం చేస్తే ఆ చేయి కానీ వేలు కానీ మెడ కూడా లేకుండా చేయడానికి ఇప్పుడు భారత్ సిద్ధపడింది, భారత్ సిద్ధపడతా ఉంది అనే సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చింది. జై హింద్, భారత్ మాతాకి జై.